అసలు సంతానం కలగకపోవటానికి కారణాలు ఏముంటాయి అని అంటే సాధారణంగా నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఇలాంటివి ఉంటే గనక సంతానోత్పత్తి అనేటటువంటిది కలగదు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయేమో, మనం చేయించి ఉండకపోవచ్చు, మన పూర్వీకులు ఎవరన్నా చేసి ఉండవచ్చు, లేకపోతే మనమే తెలియక చేసి ఉండొచ్చు. ఇలా అనేక కారణాలు మనం వెతికినట్టయితే కనపడతాయి. సరే ఆ విధంగా అలా వెతికినప్పుడు సరే మరి ఉన్నవి బానే ఉన్నాయి తెలుసుకున్నాము. ఇప్పుడు జ్వరం ఉందని తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు దానికి తగినటువంటి మందు ఏదైతే ఉందో ఆ మందు వేసుకుంటేనేగా జ్వరం తగ్గేది. అదే విధంగా ఉన్న సమస్యను తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు మరి దానికి తగ్గినటువంటి నివారణ ఏ విధంగా చేసుకోవాలి? తరుణోపాయం ఏమిటి అనేటటువంటిది మనం ప్రశ్నించుకున్నట్లయితే అదే ఈ సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజు సూర్యనారాయణమూర్తికి నమస్కరించుకుంటాడట. ఆ సమయంలో గనక అక్కడ మన నీడ కానీ, మన వాళ్ళు ఎవరైనా పూర్వీకుల నీడ గాని పడటం కానీ, లేకపోతే ఇంకా పొలాలు పనులలో చేసేటప్పుడు గాని, ఇంకేదైనా కారణాలు అనేక కారణాలు. వాట్ల వల్ల ఏదన్నా సరే కుటుంబానికి నాగదోషమో, సర్పదోషమో ఇలాంటివేవో కాల సర్పదోషమో ఇలాంటివేవో కలిగి ఉండొచ్చు ఒకటి. సరే ఇవిలా కలిగిందని తెలుసుకున్నామండి. ఏం చేయాలి అంటే, ఎక్కడైతే జంట నాగులుంటాయో, ఆ జంట నాగుల దగ్గరికి వెళ్ళి చక్కగా భార్యాభర్త కూడాను సాధారణంగా ఈ జంట నాగులు ఎక్కడుంటాయండి? రావి చెట్టు కింద పెడతారు. ఈ రావి చెట్టు ఎక్కడుంటుంది? ఓపెన్ ఎయిర్‌లోనే పెడతారు. అంటే సూర్యరశ్మి పడేటటువంటి చోట ఈ రావి చెట్టును పెట్టటం, దాని కింద జంట నాగులు ప్రతిష్ఠించి ఉంటాయి. అక్కడ 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే కనుక వారికి సంతానోత్పత్తి అనేటటువంటిది కలుగుతుంది.